రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఒక పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ని బయటపెట్టింది. ఢిల్లీ, లక్నో మరియు కోల్కతాలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్స్లో 6 యుక్రేనియన్ నేషనల్స్ని, ఒక అమెరికన్ మిషనరీని అరెస్ట్ చేశారు. వీళ్ళేదో నార్మల్ టూరిస్టులు కాదు. యుక్రెయిన్ యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్న డ్రోన్ ఎక్స్పర్ట్స్ మరియు ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్. వీళ్ళు ఇండియాలోకి వచ్చి మిజోరాం బార్డర్ దాటి మయన్మార్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు యుక్రెయిన్లో యుద్ధం చేస్తున్న వాళ్ళు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, మయన్మార్ అడవుల్లో అసలు ఏం చేస్తున్నారు, దీని వెనుక ఉన్న పెద్ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఏటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. అసలు వీళ్ళందరూ మన ఇండియాలోకి ఎందుకు వచ్చారు అది తెలుసుకోవాలంటే ముందు మయన్మార్ ఇష్యూ తెలుసుకోవాలి. 2021లో మయన్మార్ మిలిటరీ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఆ గవర్నమెంట్ ని మిలిటరీ జుంటా అంటారు. అప్పటి నుంచి మయన్మార్ లో గవర్నమెంట్ ని మిలిటరీ రన్ చేస్తుంది. దానివల్ల మయన్మార్ లో ప్రజలు మిలిటరీ రూల్ కి వ్యతిరేకంగా పోరాడడం మొదలు పెట్టారు. అలా మిలిటరీ రూల్ కి వ్యతిరేకంగా పోరాడే వాడిని ఎథనిక్ ఆర్మడ్ గ్రూప్స్ లేదా రెబల్ గ్రూప్స్ అని అంటారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే మిలిటరీ రూల్ ని నాశనం చేసి వాళ్ళ కంట్రీని వాళ్ళు డెమోక్రటిక్ గా పరిపాలించుకోవాలని. ఎక్కడ డెమోక్రసీ అనే మాట వినబడితే అక్కడ అమెరికా ఎంటర్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అమెరికా వాళ్ళు తమని తాము ఎలా చెప్పుకుంటారంటే ఏ దేశ ప్రజలకి డెమోక్రసీ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పుకుంటారు. ఈ మయన్మార్ లో కూడా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా మెయిన్ గోల్ ఏంటంటే ఆ మిలిటరీ రూల్ ని తీసి ఆ కంట్రీని డెమోక్రటిక్ గా చేయాలని. అమెరికా ఏం ప్రాఫిట్ లేకుండా డెమోక్రసీ పేరుని యూజ్ చేయదు కదా. ఇరాన్ లో డెమోక్రసీ ఎందుకంటే ఆయిల్ కోసం, వెనిజువలాలో డెమోక్రసీ ఎందుకంటే ఆయిల్ కోసం, మయన్మార్ లో డెమోక్రసీ ఎందుకంటే చైనాని కొట్టడానికి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా యుఎస్ఏకి చైనాకి యుద్ధం వస్తే ఈస్ట్ వైపున సపోర్ట్ గా సౌత్ కొరియా, జపాన్ లో ఉన్నాయి. కానీ వెస్ట్ వైపున సపోర్ట్ గా ఏం దేశాలు లేవు. ఇండియా ఏమో సపోర్ట్ చేయదు. పాకిస్తాన్ ఏమో చైనాకి చాలా దూరంగా ఉంటుంది. అదే మయన్మార్ అయితే చైనాకి దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ అమెరికాకి ఫేవర్ గా ఉండే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలనుకుంటుంది. అసలు అమెరికా ఏ విధంగా మయన్మార్ లో మిలిటరీ రూల్ ని తీసివేయాలనుకుంటుంది అది తెలుసుకోవాలంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవాలి. సస్పెక్ట్ నెంబర్ 1 మాథ్యూన్ ఆరోన్ వాండే. ఇతను ఒక అమెరికన్ సిటిజన్. ఇతను ఏదో నార్మల్ వ్యక్తి కాదు. 2011లో లిబియాలో గడాఫీకి వ్యతిరేకంగా యుద్ధం చేసి 8 నెలలు జైల్లో ఉన్నాడు. అతనికి అసలు మిలిటరీ బ్యాక్గ్రౌండే లేదు. కానీ 2014లో ఉగ్రవాదుల చేతుల్లో తన 2 ఫ్రెండ్స్ చనిపోయాక సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే ప్రైవేట్ మిలిటరీ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇతను డబ్బు కోసం ఏ దేశంలో అయినా వార్ చేస్తాడు. అందుకే ఇతన్ని మెస్నరీ అంటారు. మెస్నరీ అంటే కిరాయి సైనికుడు అని అర్థం. నార్మల్ గా దేశం కోసం పోరాడే వారిని సైనికులు అంటాం. ఇతర దేశాల్లో ఉన్న అక్కడ ఉన్న గవర్నమెంట్ కోసం డబ్బులు తీసుకొని యుద్ధం చేసేవారిని మెస్నరీస్ అంటారు. ఇతను యుక్రెయిన్ మిలిటరీకి యాంటీ డ్రోన్ టెక్నాలజీని సప్లై చేస్తాడు. ఇతన్ని ఎన్ఐఏ కోల్కతా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసింది. సస్పెక్ట్ నెంబర్ 2 మరియా స్టెపెన్క్యూ. ఇతను యుక్రెయిన్స్ మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కింద పనిచేస్తాడు. రష్యన్ యుక్రెయిన్కి జరుగుతున్న యుద్ధంలో ఇతను యుక్రెయిన్ సైనికులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతను మయన్మార్ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సస్పెక్ట్ నెంబర్ 3 పెట్రో హుబ్బా. 35 సంవత్సరాలు ఉన్న ఇతను యుక్రెయిన్ యుద్ధంలో కోర్ ట్రైనింగ్ టీంలో ఉన్నాడు. మయన్మార్ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చాడు. సస్పెక్ట్ నెంబర్ 4 తారాస్ లివియాక్. 37 ఏళ్ల ఎక్స్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్. డ్రోన్ అసెంబ్లీ మరియు బ్యాటిల్ ఫీల్డ్ ఆపరేషన్స్ లో మయన్మార్ రెబల్స్ కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చాడు. సస్పెక్ట్ నెంబర్ 5 ఇవాన్ సుఖ్మనోవ్స్కీ. 34 ఏళ్ల ఇతను శత్రువులకి యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి జామింగ్ టెక్నాలజీని ది బిగ్గెస్ట్ ఎక్స్పెక్ట్. సస్పెక్ట్ నెంబర్ 6 మస్కింగ్ హున్చర్క్. అడ్వాన్స్డ్ డ్రోన్ కన్సెట్మెంట్స్ ని ఇండియా పోర్ట్ గుండా మయన్మార్ కి స్మగ్లింగ్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు. సస్పెక్ట్ నెంబర్ 7 విక్టర్ కమిన్స్కీ. ఇతను టాక్టికల్ ఎక్స్పర్ట్. మిలిటెన్స్ కి డైరెక్ట్ గా కాంబాట్ ట్రైనింగ్ ఇచ్చాడు. అసలు ఇప్పుడు వీళ్ళందరూ మయన్మార్ లో ఏం చేస్తున్నాడు? అరెస్ట్ అయిన వాళ్ళలో మ్యాథిక్ వాండెక్ లాంటి వాళ్ళు ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి పనిచేస్తారు. అమెరికా లాంటి దేశాలు డైరెక్ట్ గా మయన్మార్ మిలిటరీ యుద్ధం చేయలేవు కాబట్టి ఇలాంటి కిరాయి సైనికుల్ని వాడి మయన్మార్ రెబల్స్ కి ట్రైనింగ్ ఇస్తూ మిలిటరీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ట్రై చేస్తుంది. అసలు వీళ్ళందరూ ఇండియాలోకి ఎలా వచ్చారు? డిసెంబర్ 18, 2025 ఈ యుక్రేనియన్స్ యుఏఈ నుంచి ఇండియాకి టూరిస్ట్ వీసా మీద వచ్చారు. వీళ్ళు గౌహతి నుంచి మిజోరాం స్టేట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఇల్లీగల్ గా మయన్మార్ లోకి క్రాస్ అయ్యారు. ఇండియాకి మయన్మార్ కి మధ్య దాదాపు 1643 కిలోమీటర్లు ఓపెన్ బార్డర్ ఉంటుంది. ఫెన్సింగ్ ఏమీ ఉండదు. సీక్రెట్ గా ఎవరైనా క్రాస్ చేయొచ్చు. అందుకే ఎవరైనా ఫారినర్స్ మిజోరాం స్టేట్ కి ఎంటర్ అవ్వాలంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిటెడ్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఇండియన్ గవర్నమెంట్ అలా పర్మిట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంతమంది ఫారినర్స్ టూరిస్ట్ వీసా మీద ఇండియాకి వచ్చి మయన్మార్ లోకి ఎంటర్
అక్కడ ఉన్న రెబల్ గ్రూప్స్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు అని. అరెస్ట్ అయిన వాళ్ళు ఎలాంటి పర్మిట్ తీసుకోకుండా మిజోరాం స్టేట్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మయన్మార్ లో ఉన్న ఎథ్నిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ కి డ్రోన్లు ఎలా తయారు చేయాలి, రాడార్లని ఎలా జామ్ చేయాలి, బాంబ్స్ ఎలా వేయాలి అని ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు యూరోప్ నుంచి అడ్వాన్స్డ్ డ్రోన్ కన్సైన్మెంట్స్ ని ఇండియా టెరిటరీ గుండా స్మగిల్ చేసి మయన్మార్ కి తీసుకువెళ్లారు. తిరిగి ఇండియాకి వచ్చి లక్నోలో ఒక హోటల్లో ఉన్నారు. లక్నో నుంచి మలేసియా పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఎన్ఐఏ వీళ్ళని మార్చ్ 13th లక్నో, ఢిల్లీ మరియు కోల్కతా ఎయిర్పోర్ట్స్ లో అరెస్ట్ చేసింది. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మయన్మార్ లో జరుగుతున్న గొడవ కదా, మరి ఎన్ఐఏ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అని. ఇక్కడే ది బిగ్గెస్ట్ ఎర్త్ ఉంది. మయన్మార్ లో ఉన్న ఈ రెబల్ గ్రూప్స్ కి మన ఇండియాలోని మణిపూర్ మిలిటెంట్ గ్రూప్స్ కి సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మణిపూర్ లో 2 తెగల గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రూప్స్ కి కావాల్సిన ఆయుధాలు మయన్మార్ నుంచే వస్తున్నాయని టాక్. అలా ఆయుధాలు మయన్మార్ నుంచి రాకుండా కంట్రోల్ చేయడానికి ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఫారెన్ మెర్సనరీస్ ని అరెస్ట్ చేశాక ఎన్ఐఏ కోర్టుకి ఏం చెప్పిందంటే, ఈ ఫారినర్స్ తెచ్చిన వెపన్స్, డ్రోన్స్ మయన్మార్ రెబల్స్ కి సప్లై చేస్తున్నారు. ఆ తర్వాత మయన్మార్ రెబల్ గ్రూప్స్ తిరిగి మన ఇండియాలో ఉన్న గ్రూప్స్ కి సప్లై చేస్తున్నారు. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మణిపూర్ వైలెన్స్. అక్కడ ఉన్న మిలిటెంట్స్ మయన్మార్ నుంచి వచ్చిన అడ్వాన్స్డ్ డ్రోన్స్ ని వాడి మణిపూర్ లోని మేతి విలేజెస్ మీద 50కి పైగా బాంబ్స్ వేశారు. అందులో సివిలియన్స్ కూడా చనిపోయారు. ఈ ఫారెన్ మెర్సనరీస్ మన దేశం బార్డర్ ని వాడుకొని పెద్ద యుద్ధానికి స్కెచ్ వేస్తున్నారు. ఇండియా రెడ్ లైన్ క్రాస్ చేసి మన నేషనల్ సెక్యూరిటీకి తీవ్రమైన ప్రమాదం తెస్తున్నారు కాబట్టే ఎన్ఐఏ వాళ్ళని అరెస్ట్ చేసిందని చెప్పారు. అసలు వీళ్ళని ఎన్ఐఏ ఎలా అరెస్ట్ చేసిందో చెప్పానంటే మీరు ఆశ్చర్యపోతారు. అసలు మిజోరాం లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్ లో దట్టంగా అడవుల్లో ఉన్న ఫారినర్స్ ఉన్నారనే ఎలా తెలిసింది. ఈ మెర్సనరీస్ గురించి ఇండియాకి టిప్ ఇచ్చింది ఎవరంటే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అవును, రష్యా వల్లే మన ఎన్ఐఏకి ఈ ఇంటెలిజెన్స్ పాస్ అయింది. రష్యాకి అసలు మయన్మార్ తో ఏం పని? ఎందుకంటే మయన్మార్ లో ఉన్న మిలిటరీ ప్రభుత్వానికి రష్యా మరియు చైనాలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి. ఎందుకంటే మయన్మార్ లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని. ఇంకొక విషయం ఏమిటంటే అరెస్ట్ అయిన వాళ్ళలో యుక్రెయిన్ మిలిటరీకి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రష్యాకి శత్రువులు. యుక్రెయిన్ నుంచి వచ్చి తమ ఫ్రెండ్లీ కంట్రీ అయిన మయన్మార్ లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తే రష్యా ఊరుకుంటుందా? అందుకే 3 నెలల నుంచి ట్రాక్ చేస్తున్న ఈ నెట్వర్క్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇండియాకి ఇచ్చింది. ఈ ఒక్క అరెస్ట్ రష్యా యుక్రెయిన్ యొక్క చీకటి పనులని ప్రపంచానికి తెలియజేసింది. ఈ మొత్తం విషయం వెనక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. దాని పేరే క్రియేషన్ ఆఫ్ క్రిస్టియన్ నేషన్. 2024లో బంగ్లాదేశ్ ఫార్మర్ పిఎం షేక్ హసీనా గారు ఒక విషయం చెప్పారు. ఆమె పదవి పోయే ముందు ఏం చెప్పారంటే, ఒక తెల్ల వ్యక్తి నా దగ్గరికి వచ్చి బంగ్లాదేశ్ లో ఒక ఫారెన్ ఎయిర్ బేస్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే నన్ను మళ్ళీ పిఎం చేస్తామని ఆఫర్ ఇచ్చారు అని చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే, వాళ్ళు మయన్మార్ మరియు బంగ్లాదేశ్, ఇండియా మరియు మణిపూర్, మిజోరాం ప్రాంతాన్ని ముక్కలు చేసి ఒక కొత్త క్రిస్టియన్ నేషన్ని సృష్టించాలని ఒక ప్లాన్ వేశారు. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆ ప్రాంతాల్లో క్రిస్టియన్ దేశాన్ని సృష్టించడం పాసిబులేనా? ఇక్కడే ఒక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ప్లాన్ ఉంది. ఈ 3 దేశాల బార్డర్స్ లో నివసిస్తున్న పీపుల్ ని జో పీపుల్ అని అంటారు. మణిపూర్ లోని కుకీస్, మిజోరాం లోని మిజోస్, మయన్మార్ లోని సిమ్ పీపుల్, వీళ్ళందరూ ఒకటే జాతికి చెందిన పీపుల్. మరియు వీళ్ళల్లో 85 నుంచి 95% క్రిస్టియన్సే. ఈ జియోగ్రఫికల్లీ కనెక్టెడ్ ప్రాంతాన్ని ముక్కలు చేసి జోలాండ్ అనే ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని సృష్టించాలని వెస్టర్న్ థియరీస్ ప్లాన్ చేస్తున్నాయని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ అరెస్ట్లని ర్యాండమ్ ఈవెంట్ లా చూడట్లేదు. అరెస్ట్ అయిన అమెరికన్ మెర్సనరీ అతను పాస్ట్ లో సిఐఏలో జాయిన్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్ట్ పేరుతో యుఎస్ఏకి పనిచేస్తూ ఉంటాడు. కేవలం ఇతను మాత్రమే కాదు, అరెస్ట్ అయిన వాళ్ళలో ఇంకో అతను కానీ ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టింగ్ పేరుతో ఎప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్స్ కి పనిచేస్తూ ఉంటాడు. కేవలం ఇతను మాత్రమే కాదు, అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక అతను ఫ్రీ బెమ్మా రేంజెస్ అనే ఎన్జిఓ పేరుతో మయన్మార్ లో రెబల్ గ్రూప్స్ కి మిలిటరీ ట్రైనింగ్ మరియు హ్యూమానిటేరియన్ రైడ్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికా గాని చైనాతో యుద్ధం వస్తే చైనాని చుట్టుముట్టడానికి ఇండియా, బంగ్లాదేశ్ మరియు మయన్మార్లలో మిలిటరీ బేసెస్ కావాలి. అందుకే అమెరికా ఈ ప్రాక్సీ ఆర్మీస్ ని రెడీ చేస్తుంది. కంక్లూజన్ ఏంటంటే, ఇండియా బోర్డర్ లో ఉన్న మిజోరాం మరియు మణిపూర్ ప్రాంతాలు ఇప్పుడు కేవలం లోకల్ ఉగ్రవాదుల అడ్డా మాత్రమే కాదు. ఇవి యుఎస్ఏ, రష్యా, యుక్రెయిన్, చైనా దేశాల ప్రాక్సీ వార్స్ కి పెద్ద యుద్ధ భూములో మారాయి. మయన్మార్ లోని రెబల్ గ్రూప్స్ లు గాని బలపడితే అక్కడ ఉన్న మిలిటరీ ప్రభుత్వానికి మాత్రమే కాదు, మన ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ద బిగ్గెస్ట్ థ్రెట్ గా మారుతారు. అందుకే ఎన్ఐఏ వాళ్ళని అరెస్ట్ చేసి ప్రపంచానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. మీకేమనిపిస్తుంది? ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఎండ్ వరకు చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.